రోజు తిన్నా బోర్ కొట్టని దోసలు. టేస్ట్ ఇది చాలా చాలా బావుంటాయండి. ఎన్ని తిన్నా సరే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి ఈ దోసలు. వీటిని తయారు చేయడం కూడా చాలా చాలా ఈజీ. ఈ దోసలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గ్లాసులో రేషన్ బియ్యం తీసుకొని 2 స్పూన్ల మెంతులు కూడా వేసి శుభ్రంగా వాష్ చేసి కొంచెం పుల్లటి పెరుగు వేసుకొని కనీసం 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత చక్కగా నానిపోతాయి. వీటిని మిక్సీ జార్‌లో వేసుకొని ఒక పావు కప్పు ఉప్మా రవ్వ, పావు కప్పు మైదా పిండి కూడా వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకొని స్మూత్‌గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏదైనా గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇంకొక గంట రెస్ట్ ఇచ్చేసేయాలి. గంట తర్వాత కొంచెం వంట సోడా, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని కొంచెం లోతుగా ఉన్న మూకుడులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసి పిండి వేసేసుకోవాలి. పిండి పైన మూత పెట్టామంటే చక్కగా కుక్ అవుతుంది దోస. మంటని మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని చక్కగా రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఇలా ప్రిపేర్ చేసుకుంటే దోసలైతే భలే స్పంజీగా టేస్ట్ చాలా చాలా బావుంటాయి. రోజు తిన్నా సరే అస్సలు బోర్ కొట్టదు.